అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆ దేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారీగా దిగుమతులపై సుంకాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ తీవ్రంగా ఖండించారు. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు, వారు మన దేశంతో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు, కానీ మనం వారికి అంతగా చేయడం లేదు. అందుకే 25% సుంకాలు విధించాం. ఇవి రానున్న 24 గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ అభిప్రాయం ప్రకారం భారత్ రష్యా చమురును కొనుగోలు చేయడం వలన ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్ష మద్దతు లభిస్తోందన్నారు. ఈ అభిప్రాయాలను కఠినంగా తప్పుబడుతూ నిక్కీ హేలీ ట్రంప్ కు ఘాటైన హెచ్చరిక ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ భారత్ ను ఇలాంటి విమర్శలతో లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదు, భారత్ వంటి బలమైన మిత్రదేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీయకూడదు అని సూచించారు. ఆమె ట్రంప్ ను ప్రశ్నిస్తూ భారత్ రష్యా చమురు కొనొద్దని మీరంటారు, మరి చైనా కొనుగోలు చేస్తుంటే ఎందుకు సుంకాలు విధించరు అని పేర్కొన్నారు. చైనా, రష్యా, ఇరాన్ల నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న ట్రంప్ ప్రభుత్వం చైనాకు 90 రోజుల సుంకాల మినహాయింపును ఇచ్చిందని ఆమె విమర్శించారు. ట్రంప్ బెదిరింపులకు భారత్ ఇప్పటికే గట్టి ప్రతిస్పందనిచ్చింది. అమెరికా స్వయంగా అణు ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన పదార్థాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది కదా అని ప్రశ్నించింది. ఇంకా రష్యా కూడా అమెరికా విధానాన్ని తప్పుపడుతూ ప్రతి దేశానికి తమ సొంతంగా వాణిజ్య భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే హక్కుందని స్పష్టం చేశారు. భారత్తో అమెరికా సంబంధాలు మరింత బలపడాలంటే గౌరవం, సమానత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత భావోద్వేగాల కంటే వ్యూహాత్మక భాగస్వామ్యాలే దేశాల భవిష్యత్తు మలుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.